ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసి ఫుడ్స్. ఇవాళ స్పెషల్ ఆలూ రింగ్స్. ఈ రెసిపీ స్నాక్ అయితే పర్ఫెక్ట్ రెసిపీ అండి. అంతేకాకుండా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడైనా దాన్ని తినడానికి లేకపోయినా లేదంటే ఇంకేదైనా స్పెషల్గా స్నాక్ అనేది ప్రిపేర్ చేయాలి అనుకుంటే ఇలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటాయి. అంతేకాదండి, ఇవి ఒక నెల పాటు కూడా నిల్వ ఉంటాయి. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు సూజీ తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే సూజీ తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు పెరుగు కూడా తీసుకుంటున్నాను. ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం తీసుకున్నటువంటి పెరుగు అనేది పుల్లగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే రింగ్స్ అనేవి కొంచెం పులిపి వచ్చేస్తుంది, తినడానికి కూడా అంతలా బాగుండదు. ఇలా విస్కర్తో ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని చేత్తో మరొకసారి కలుపుకోవాలి. అలా చేత్తో కలుపుకోవటం వల్ల నూక అనేది పెరుగులో కూడా మొత్తం అంతా కలుస్తుంది. పొడిగా ఉన్నదని చెప్పి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. మనం తీసుకున్నటువంటి పెరుగు అనేది సరిపోతుంది. చూసారు కదా, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ బంగాళదుంపలు అనేవి ఒలిచి మ్యాష్ చేసి తీసుకుంటున్నాను. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి బైండింగ్ కోసం. ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా మెత్తగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇందులో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత కనీసం దీన్ని 1 గంట నుంచి 2 గంటల పాటు నాననివ్వాలి. అలా నానితేనే రింగ్స్ అనేవి బాగా గుల్లగా వస్తాయి. చూసారు కదా, ఒక 2 గంటల తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా చేత్తో అలా రోల్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించిన విధంగా వేళ్ళ మధ్య నుంచి రింగ్స్ అనేవి రోల్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం తక్కువగా తీసుకుంటే రింగ్స్ అనేవి కొంచెం సన్నగా వస్తాయి. మరి దలసరిగా ఉన్నా సరే లోపల వేగవు కదా, సో అందుకోసమే నేను తక్కువగానే పిండి తీసుకుంటున్నాను. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా 2 వైపులా కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఫోల్డ్ చేసుకోవాలి, లేదంటే నూనెలో వేసిన వెంటనే విడిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగతా రింగ్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రింగ్స్ అనేవి వేస్తున్నాను. రింగ్స్ వేసిన వెంటనే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేయకూడదండి. అలా అడ్జస్ట్ చేసినట్టయితే ఆయిల్ అనేది మొత్తం అంతా కూడా చల్లారిపోయి రింగ్స్ అనేవి వేగవు, గుల్లగా రాకుండా మెత్తగా వచ్చేస్తాయి. సో అందుకోసమే హై ఫ్లేమ్లో ఉంచే ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి. వేసిన వెంటనే కాకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇక్కడ చూపించిన విధంగా గరిటతో 2 పక్కల కూడా వేయించుకోవాలి. ఇవి వేగడానికి మరీ ఎక్కువగా సమయం ఏమీ పట్టదు. చూసారు కదా, ఇక్కడ నాకు ఒక 10 to 15 మినిట్స్లో మొత్తం అన్ని కూడా రింగ్స్ అనేవి బాగా వేగాయి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వేగినట్టు. మరీ ఎక్కువగా వేయించిన బయటికి తీసేసరికి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి రింగ్స్ అనేవి ఈ కలర్లో ఉన్నప్పుడు బయటకు తీసుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది. మరి ఎక్కువగా వేగితే తినడానికి బాగుండదు కదా. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. అంతేకాకుండా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులే కదా, సో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, లోపల కూడా చాలా గుల్లగా వచ్చాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.